పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో మీరు మాతో ఉండి నాయన ఇప్పటి వరకు పాటల్లో మీరు మమ్మల్ని నాయన జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. చిన్న బిడ్డల పాటల్లో చక్కటి స్వరములు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఆయన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇప్పుడు శ్రేష్టమైన వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళుచుండగా మీరు నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచండి ప్రభువా. నేను కేవలము వట్టివాడను, బలహీనుడను. నాయన మీ మాటలు నా నోట ఉంచితే తప్ప నాయన అవి మాకు మేలుకరంగా ఉండవు. నాయన మీ మాటలు మాకు అందించమని, సమస్త మహిమ ఘనత నాయన మీకే వచ్చినట్లుగా ఈ ఆరాధనను మీరు నడిపించమని, ఈ ఆరాధన పైన మీరు అధికారిగా ఉండి నాయకులుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. చదువు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చాలు. చూడండి, దేవుని వాక్యము ఈరోజు మనతో ఏం చెప్తా ఉందంటే, మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయుడి. చూడండి, మనలో మారు మనసు పొందినవారు, నేను మారు మనసు పొందాను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని దగ్గరకు వస్తున్నాను అని సంతోషముతో అతిశయంతో అనేకులతో చెప్తూ ఉంటాం. అనేకులకు మన సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాం. మంచిదే, మన సాక్ష్యం చెప్పడం మంచిదే. అయితే పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేశామా? దుర్మార్గతయు దుష్టత్వం అనే పులిపిండిని మనము పారవేశామా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఉద్యోగానికి మనము వెళ్ళినప్పుడు మనం చదువుకున్న ఆ సర్టిఫికేట్లన్నీ కూడా ఆయనకి చూపించాలి. మరలా ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా మనము పాస్ అవ్వాలి. మనకి మంచి నైపుణ్యత ఉంది అని వాళ్ళు గ్రహిస్తేనే మనకు ఉద్యోగం ఇస్తారు. అవునా? అంతేగాని కాగితం చూపించినంతలోనే ఉద్యోగం ఇస్తారా? ఇస్తారండి? ఎవరు? ఇంటర్వ్యూ కూడా చేస్తారు. అసలు ఇతను చదువుకున్న దానికి ఇతనికి కరెక్ట్గా ఉన్నాడా లేదా అనేది ఇంటర్వ్యూ చేస్తారు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు అతిశయించుట మంచిది కాదు. మేము మారు మనసు పొందేశాము, మేము బాప్టిజం తీసేసుకున్నాము, మేము యోగ్యులం అయిపోయాము, మేము పరిపూర్ణులం అయిపోయాము అని మీరు అతిశయించుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయును.
మీలో చిన్న లోపం ఉన్నప్పటికీ కూడా, చిన్న అవిధేయత ఉన్నప్పటికీ కూడా, నాకు వ్యతిరేకమైన కార్యము మీ జీవితంలో ఎక్కడైనా ఉన్నప్పటికీ మీరు అతిశయించుట మంచిది కాదు. ఆ చిన్న పాపాన్ని బట్టి, ఆ చిన్న లోపాన్ని బట్టి, ఆ చిన్న అవిధేయతను బట్టి పూర్తిగా మీరు వెనుకకు దిగజారిపోవచ్చు. చిన్న మచ్చ మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని అంగీకరించరు. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటారంటే 100% కరెక్ట్గా ఉండేవారిని మాత్రమే దేవుడు కోరుకుంటారు. దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనలో అనేక తప్పులు, పొరపాట్లు మనలో ఉంటాయి. కానీ అవి కొద్ది కొద్దిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇది దేవుని దృష్టిలో విలువైనది, ఇది దేవుని దృష్టిలో ఘనమైనది, ఇది దేవునికి చాలా ఇంపైనది, ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయకూడదు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నప్పటికీ కూడా నేర్చుకోకుండా ఇది మంచిదే, ఇది మంచిదే అని చెడు స్వభావంలో మనం ఉంటే చివరికి మనం ఏం చేస్తామంటే ఫలించవలసిన సమయంలో ఓడిపోతాం. మనము గెలుపు ముంగిట ఓడిపోతాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అంటే, మీ పిలుపును చూడండి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను నేను మిమ్మల్ని పిలవలేదు. మీరు బలహీనులు, అయోగ్యులు, అపవిత్రులని నాకు తెలుసు. కానీ నేను ఎందుకు పిలిచాను? మిమ్మల్ని యోగ్యులుగా చేయడానికి నేను పిలిచాను. మిమ్మల్ని పవిత్రులుగా ఉండడానికి నేను పిలిచాను. మీరు పరలోకానికి వారసులుగా ఉండడానికి నేను పిలిచాను. మరి ఆ వారసత్వానికి కావలసినటువంటిది మీరు సంపాదించుకుంటున్నారా? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు మీ జీవితం అంతా అపవిత్రం అయిపోతుంది. కొద్ది అపవిత్రత మీ జీవితాన్ని మొత్తాన్ని పాడు చేస్తుంది. చిన్న పాపము మీ జీవితాన్ని మొత్తాన్ని అపవిత్రపరుస్తుంది. చూడండి, మన కాలులో ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఎంత ఉంది అనుకోండి, కాలులో గుచ్చుకుంది. చిన్న ముల్లే కదా అని దాన్ని మనం వదిలిపెట్టేశాం. మరుసటి రోజుకి ఏం జరుగుతుంది? కాలంతా నొప్పిగా ఉంటుంది. రెండో రోజుకి నడవలేని పరిస్థితి ఉంటుంది. మూడో రోజుకి కాలు ఇంకా నొప్పి చేస్తుంది. మనం ఫ్రీగా నడవగలమా? నడవలేం. అదే ఒక ఇనప ముక్కు గుచ్చుకుంది అనుకోండి, దాని తీల అట్లాగే ఉంది. ఏమవుతుంది? చిన్నదే అనుకోండి, ఏ షుగరు అలాంటివి ఉన్నవాళ్ళు అనుకోండి, ఏమవుద్ది? చాలా ప్రమాదం అయిపోద్ది. పాపము కూడా అంతే, చిన్నగా అంటుకుంటుంది. ఇది చిన్నదే కదా అని మనము దాన్ని అశ్రద్ధ చేస్తాం. ఇది చిన్న అవిధేయత కదా అనుకుంటాం. ఇది కూడా పాపమేనా అనుకుంటాం. ఆ చిన్న దాన్ని బట్టి పూర్తిగా జీవితం మొత్తం పాడైపోద్ది. కొరుకుడు పురుండు పాకినట్లు మన జీవితం మొత్తం గుండైపోద్ది. కొరుకుడు పుండు పాకుతుందంట, కొంచెం ఎక్కడో కొద్దిగా పట్టుద్ది. చివరికి ఏమైపోద్ది అంటే మన జీవితాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి లాగేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం మనకి ఈరోజు ఏం చెప్తుందంటే, మీరు అతిశయించటం మంచిది కాదు. మీరు ఇంకా అతిశయపడుతున్నారా? మీరు ఇంకా విర్రవీగుతున్నారా? నేను యోగ్యుడిని అనుకుంటున్నారా? నేను అన్ని జయించేశాను అనుకుంటున్నారా? నేను అన్ని నెరవేర్చేశాను అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు. మీలో ఏ లోపం ఉందో, నాకు వ్యతిరేకమైన కార్యం ఏమి ఉందో అది మీరు తరచి చూసుకోవాలి. నన్నెవరూ చూడట్లేదులే, నేనేం చేసినా సరిపోతుందిలే, నేనేం మాట్లాడినా ఏమీ ఉండదులే అని మనం అనుకుంటాం. ఒకమారు దావీదు కూడా అలాగే అనుకున్నాడు. దావీదు కూడా ఎవరికి తెలియకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించేశాడు. మనుషులు ఎవరికీ తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఆ దేవాతి దేవుడికి తెలుసు. ఆ దేవాతి దేవుడు ఒక ప్రవక్తను పంపారు ఆయన దగ్గరికి. పంపి చెప్తా ఉన్నారు,
ఒకసారి చూడండి. సమూయేలు 2వ సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2వ సమూయేలు 12వ అధ్యాయము నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లుగా తీసుకొనినందున నీ ఇంటి వారికి చూసారా, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా దేవుడు తప్పుని తప్పుగానే చూస్తారు. తప్పుని ఎన్నడూ మంచిదిగా దేవుడు ఎన్నడూ చూడరు. దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నారు. నా హృదయ ఆలోచనలన్నీ ఎరిగి ఉన్నాడు దావీదు అని చెప్పారు దేవుడు. అయినప్పటికీ దావీదు మంచివాడు, యోగ్యుడు, నా మాట వింటున్నాడు కదా, ఈ చిన్న తప్పే కదా వదిలేద్దాంలే అని అనుకున్నాడా దేవుడు? ఉరియా భార్యను నీకు భార్యగా అగునట్లు ఆయనను అమ్మోనీయుల చేత నువ్వు చంపించావు కదా, కాబట్టి నీకును నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే అని చెప్పాడు. దావీదు జీవితంలో ఒకే ఒక మచ్చ ఉంది. ఆ మచ్చను కూడా తీసివేయాలనుకుంటున్నాడు దేవుడు. మన జీవితంలో ఏ పాపం ఉన్నది, ఏ అవిధేయత ఉన్నది, ఏ అపవిత్రత ఉన్నదో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అలాగ మనం పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో సాగిలపడి మన యొక్క తప్పును, మన పొరపాటును, మన పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనకపోతే చివరికి ఏమైపోతామంటే మనము పూర్తిగా నాశనం అయిపోతాం. పులిసిన పిండి కొంచెమైనను, దావీదు ఇందాక మనం చదువుకున్నాం 51వ కీర్తన. 51వ కీర్తనలో ఏముంది? మొదటిగా చదవమ్మా. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము నాకు తెలిసింది, నా పాపము నా ముందట నా ఎదుట ఉన్నది. నేను చేసిన పాపం నాకు కనబడుతుందయ్యా. నేను పాపం చేశాను, నేను అతిక్రమము చేశాను, మీ ఎదుట నేను చెడుతనం చేశాను, నన్ను క్షమించండి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తూ కన్నీటితో తన పరుపును తేలజేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా జరగవలసిందే. పాపమునకు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తము జరగాల్సిందే. కాబట్టి మనల్ని దేవుడు ఎందుకు పిలిచారు? మనము పరలోకానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచారు. మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచారు. మనము పరిశుద్ధులము, పరిపూర్ణులము, దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి ఆ పిలుపును, ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలంటే ఏం చేయాలి? పాతదైన ఆ పులిపిండిని తీసి పారవేయాలి. పాతదైన ఆ పులిపిండిని తీసి మనలో నుండి పారవేయాలి. చాలామంది మారు మనసు పొందినప్పుడు నేను తప్పులు ఒప్పుకున్నాను, ఎవరితో పోట్లాడానో వారితో సమాధాన పడ్డాను, నేను చాలా చాకచక్యంగా మాట్లాడేవాడును, నేను మందు తాగేవాడును, నేను సిగరెట్లు కాల్చేవాడును అని చెబుతూ ఉంటారు సాక్ష్యము.
అవి పూర్తిగా మన జీవితంలో నశించిపోయినాయా? పూర్తిగా పాపాన్ని, అవిధేయతను, అనాలోచనను, వ్యర్థత్వాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టేశామా? అవి విడిచిపెట్టకుండా నేను యోగ్యుడినే అని నేను అనుకుంటే నేను పూర్తిగా వట్టివాడనే. చూడండి, మన శరీరంలో ఒక గాయం అయిందండి. ఆ గాయం బాగా లోతుగా ఉంది. లోతైన గాయం అయింది. నేను పైన జందుబాం రాస్తున్నానండి. పైన దూది పెట్టి తుడుస్తున్నా. తగ్గుతుందా? గాయం లోతుగా ఉంది. నేను పైన మందు రాస్తున్నా. మన హృదయములో మోసము, అవిధేయత, పాపము అది ఎంతో లోతుగా నాటుకుపోయి ఉంది. మనం పైన తేనెపూత వంటి మాటలు మనం పలుకుతూ ఉన్నాం. మరి దేవుడు అంగీకరిస్తారా మనల్ని? దేవుడు పైనే చూసేవా దేవుడా? దేవునికి అంతరంగం తెలియదంటారా? దేవుడు మన జీవితంలో మనం ఏం కలిగి ఉన్నామో దేవునికి తెలియదా? దేవుడు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతారండి? దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నారు. ఆ సత్యము నీలో, నాలో, మనలో దేవుడు వెదుగుతా ఉన్నారు. ఆ సత్యము మనలో కనబడకపోతే, ఆ విలువైన జీవితం మనలో కనబడకపోతే, అయ్యో ఎంతకాలమా నేను ఇచ్చినటువంటి రక్షణను ఇతని చుట్టూ నేను కంచి వేశానే, ఇతనికి ఒక కాపుదల పెట్టానే, ఒక దూతని ఇతనికి కాపుదల ఇచ్చానే, కానీ ఇతడు ఇంకనూ అయోగ్యుడిగానే ప్రవర్తిస్తున్నాడే, ఇంకనూ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడే, ఇంకనూ మోసంలోనే జీవిస్తున్నాడే, ఇంకనూ అపవిత్రకే ఆశపడుతున్నాడే అని దేవుడు చూసి 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 దేవుడు విడిచిపెడతారు. దేవుడు ఎప్పుడైతే మనల్ని విడిచిపెట్టారో వెంటనే వచ్చేస్తుంది మరొక ఆత్మ. దేవుని ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఏమవుతుంది? దురాత్మ పట్టుకుంటుంది మనల్ని. సౌలును దేవుడు పిలిచి ఒక పరిశుద్ధ ఆత్మను దేవుడు ఆయనకి అనుగ్రహిస్తే, ఆ పరిశుద్ధాత్మ మీద దాని యొక్క మనస్సును నిలపలేకపోయాడు సౌలు. ఎన్నో తప్పైన కార్యాలు చేశాడు సౌలు. దేవుడు చూసి చూసి తన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే మరి ఒక దురాత్మ వచ్చి సౌలును కలుసుకుంది. ఆ దురాత్మ ఏం చేసిందంటే అతనిని మరణానికి నడిపించింది. ఎక్కడికి నడిపించింది? మరణానికి నడిపించింది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మారు మనసు పైన మన దృష్టి పెట్టకపోతే, దేవుడిచ్చినటువంటి ఆత్మను బహు జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకుంటే చివరికి మనం ఏమైపోతామంటే మరణానికి వారసులం అయిపోతాం. మనము నిత్య జీవానికి వారసులుగా ఉండవలసినటువంటి మనము నిత్య నాశనానికి వారసులం అయిపోతాం. కాబట్టి దేవుని వాక్యములో అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయును. ఒక సంఘము బాగుగా ఉండాలంటే సంఘములో అందరూ నమ్మకంగా ఉండాలి. నేను మీకు వాక్యం చెప్పి నేనే పాపములో ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? నాలో ఉన్న అపవిత్రత మీ అందరికీ అంటుకుంటుంది. నాలో ఉన్న అపవిత్రత, పాపము మీ అందరికీ అంటుకుంటుంది. నేను పరిశుద్ధంగా ఉండి ప్రార్థనాపూర్వకంగా మీకు వాక్యాన్ని ఇచ్చాను అనుకోండి, నాలో ఉన్న పరిశుద్ధత దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తారు. ప్రారంభపు సంఘములో అందరూ దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. క్రీస్తుని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక భార్య, భర్త ఉన్నారండి. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. బలముగా అపోస్తుల మధ్య దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. అలాంటి తరుణములో ఒక భార్య, భర్త ఇద్దరు కూడా ఒక తప్పైన స్థితిలో ఉన్నారు. వారిద్దరూ ఏకీభవించి ఒక తప్పైన కార్యాన్ని చేశారు. ఆ దేవుని సేవకుడు ముందుకొచ్చి ఒక అబద్ధం ఆడారు. ఏం జరిగింది? వారిద్దరూ ఆ దేవుని సేవకుడు ముందు పడి చనిపోయారు. దానికి ఎవరు కారణం? ఎవరండి కారణం? వారిలో ఉన్న అపవిత్రత, పాపము కదా. వాళ్ళు దేవుని సేవకుడు ముందు అబద్ధం ఆడారు. అంటే హృదయంలో ఇంకనూ మోసం ఉంది.
మోసము చేయొచ్చు అనుకున్నారు. అతడు ఆ సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. ఎవరు ఆ సేవకుడు? ఎవరు ఏంటి? ఎవరండి దేవుని ఆత్మతో నింపబడి ఉన్న సేవకుడు? ఎవరు తెలియదు కదా? అయితే వినట్లా. ఎవరు? ఎంతసేపటికి చెప్పారు అంటే మీరు స్పృహలో లేరు కదా? ఒకళ్ళ పేరే నేను చెప్పమన్నది. ఆ దేవుని సేవకుడు అంటున్నాను కదా. ఎవరు ముందు అబద్ధం ఆడారు? వాళ్ళు సీమోను పేతురు ముందు అబద్ధం ఆడారు. మారు మనసు పొందిన వారు దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పొచ్చా? దేవుడు బలముగా వారి ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. పేతురు నడుచుకుంటూ వెళితే అతని నీడ ఒక రోగి మీద పడితే ఆ రోగము అతను విడిచి వెళ్ళిపోతుంది. పేతురు ప్రార్థన చేస్తే అనేక జబ్బులు పోతున్నాయి. పేతురు ప్రార్థన చేస్తే అనేక అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అనేక అద్భుత కార్యాలు జరగట చూస్తూ కూడా ఆ దేవుని సేవకుడు ముందుకు వెళ్ళి ఇళ్ళు అబద్ధం ఆడారు. అంటే ఏమనుకున్నారు వీరి హృదయంలో? దేవుడు కళ్ళు మూసుకుంటున్నారుగా, దేవుడు ఏమీ చూడరుగా, మనం ఏం చెప్పినా దేవుని సేవకుడు వింటాడుగా అనుకున్నారు. వింటాడండి? దేవుడికి కళ్ళు లేవా? దేవుడికి చెవులు లేవా? ఏం చెప్పినా దేవుడు వింటారా? అబద్ధాలు చెబితే దేవుడు వింటారా? దేవునికి తెలియదా? మన హృదయం తెలియదా? మన జీవితం తెలియదండి? మనము వేసే ప్రతి అడుగు ఆయనకి తెలుసు. పిండముగా ఉండగానే నా కన్నులు నిన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీ జీవిత దినములన్నీ నా గ్రంథములో లిఖితములాయను. మన చరిత్ర మొత్తం ఆయన రాశాడు మనం పుట్టక ముందే. కానీ ఆయనకి ఏమీ తెలియదులే అనుకుంటాం మనం. ఏమైంది? వారి జీవితం పూర్తిగా సమాధి పాలైపోయింది. ఎందుకు దేవుడు వారిని, ఆ సంఘములో ఉన్న వారిని తీసేశారు అంటే, దేవుడు ఆ సంఘము ద్వారా అద్భుత కార్యాలు చేయాలనుకుంటున్నారు. దేవుడు వారి ద్వారా అనేక సూచక క్రియలు చేయాలనుకుంటున్నారు దేవుడు. కాబట్టి ఆ సంఘములో నాణ్యతను కోరుకుంటున్నారు దేవుడు. ఇప్పుడు నీ ద్వారా ఒక అద్భుత కార్యాన్ని చేయాలని దేవుడు ఆశిస్తే నీలో ఉన్న లోపాన్ని ఆయన సరిచేయాలి. నీలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్న సమస్తమైన దేవునికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని తీసివేస్తే తప్ప నీ ద్వారా దేవుడు అద్భుతాన్ని చేయలేరు. దేవుడు మోషేను పంపించారండి. ఐగుప్తులో ఉన్న బానిసలను విడిపించడానికి తీసుకుని రావాలని పంపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు పంపించిన తర్వాత తన కుమారుడికి నాజీరు చేయలేదని ఒక దేవదూత కత్తి పట్టుకుని ఎదురొచ్చింది. అప్పుడు తన భార్య వడిగల ఒక రాయి తీసుకుని తన నుదటను కొట్టి దేవునికి నాజీరు చేయడాన్ని బట్టి ఆ దూత వెళ్ళిపోయాడు. దేవుడు ఒక బలమైన కార్యాన్ని నీకు అప్పచెప్పాలనుకుంటున్నారు. దేవుడు విలువైనటువంటి ఆయన సంపద పైన నిన్ను అధికారిగా పెట్టాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నీలో 100% నాణ్యతను దేవుడు వెతుకుతా ఉన్నారు. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఏ తప్పైనా సరే దేవుడు సహించరు. దాన్ని నీ నుంచి తీసివేయాలి. ఆ కాల్లో ముళ్ళు అలాగే ఉంటే ఏమవుతుంది? శరీరం అంతా బలహీనం అయిపోద్ది. హృదయంలో పాపము దాచుకుని దేవుని సన్నిధికి మనం వచ్చినప్పటికీ కూడా మనము జయించలేం. ఎప్పటికైనా పాపము పాపమే, అవిధేయత అవిధేయతే, అసూయ అసూయే. బలవంతుడైనటువంటి రాజు సైతము అసూయ చేత కూలిపోయాడు. ఎందుకు? అతనిలో ఆ లోపం ఉంది. ఏముందండి? ఆ రాజులో ఏముంది? లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోలేకపోయాడు. ఈ రోజున మనము పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము దేవుని ద్వారా వారసులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ పులిసిన పిండిని, పాతదైన ఆ పులిపిండిని తీసి పారేయాలి. మరి పారేయటానికి మనము సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామండి?
చూడండి, ఒక మంచి గేదె పాలు తీసుకొచ్చి ఒక లీటర్ పాలు తెచ్చామండి. పాత్ర శుభ్రంగా కడగల. అందుకితం అందులో మజ్జిగ వేశారు. సరిగ్గా ఏదో కడగకుండా తీసుకొచ్చి ఆ పాలు అందులో వేసేసారు. మరిగిస్తా ఉన్నారు. ఏం జరుగుద్ది? ఏమైద్ది? పాత్ర శుభ్రంగా కడక్కోకుండా మరిగిస్తా ఉన్నారు పాలు. అందులో పోసారు. ఏం జరిగిద్ది? ఏ హృదయమైనా, ఏ జీవితమైనా, ఏ సంఘమైనా పవిత్రంగా లేకపోతే అక్కడ అద్భుత కార్యం జరగదు. జరిగిద్దా? జరగదు. కొద్ది కాలం తర్వాత సీమోను పేతురు బంధించబడతాడు చెరసాలలో. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడేమో సీమోను బంధింపబడ్డాడు, సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఒక దూతను పంపి అతను విడుదల చేసి తీసుకొచ్చారు. ఎందుకని? ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులుగా ఉన్నారు. వారందరూ ఏకాత్మ కలిగి ఉన్నారు. వారందరూ పాపాన్ని విడిచిపెట్టారు. వారందరూ లోకాన్ని విడిచిపెట్టారు. వారందరూ కూడా వారికున్న ధనము అంతా కూడా అందరికీ పంచిపెట్టేశారు. వారికున్న దాంట్లో ఏది ఇది నాది అనుకోలా, అందరికీ సమిష్టిగా పంచిపెట్టారు. దేవుడే మాకు దిక్కు, దేవుడే మాకు బలము, దేవుడే మా ఆస్తి అనుకున్నారు వాళ్ళు. కాబట్టి అత్యాశక్తితో ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి సీమోను పేతురు విడుదల పొందాడు. అలా కాకోకుండా వారితో పాటు అననీయ సప్ఫీరా కూడా వారి మధ్య ఉన్నారనుకోండి, అప్పుడు అద్భుత కార్యం జరిగేదా? అందుకని దేవుడు నాణ్యతను కోరుతూ ఉన్నాడు. రాబో కాలంలో సంఘము బలంగా ఉండాలంటే ఇలాంటి వేషధారులు ఉండకూడదు. సంఘము ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించాలంటే పాపము చేసిన వారు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకస్తులు ఉండకూడదు. నమ్మకస్తులు మాత్రమే ఉండాలి. దేవునికి లోబడేవారు మాత్రమే ఉండాలి. దేవుని వాక్యానికి లోబడేవారు మాత్రమే ఉండాలి. అలాంటి వారు ఉన్నప్పుడు మాత్రమే అద్భుతం జరిగింది. దేవుడు చెప్పారు ఒక మాట, మీరు ఆ పట్టణంలో నుండి ఏమీ తీసుకురావద్దు. యెరికో పట్టణము శపించబడింది. ఆ ప్రాంతంలో ఉన్న వస్తువులు కానీ, విలువైనటువంటి దుస్తులు కానీ ఏమి మీరు తీసుకురావద్దు. వెండి కానీ, బంగారం కానీ ఏమీ తేవద్దు అని చెప్పారు దేవుడు. కానీ ఒక వ్యక్తి ఇది చాలా బాగుందని చెప్పి తెచ్చి దాచుకున్నాడు. ఏం జరిగింది? ఇశ్రాయేలీలు ఇంచుమించు 24-25 మంది చనిపోయారు. హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు చనిపోయారు. అదేంటి, నువ్వు ఏ స్థలంలో అడుగు పెడతావో ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తానని చెప్పారు కదా. నీవు బ్రతుకు దినములన్నిటా ఏ మనుషుడు నీ ముందు నిలవలేడని నాకు చెప్పారు కదా. మరి ఎందుకు నేను ఓడిపోయానని యెహోషువ దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. ఇశ్రాయేలీలు పెద్దలు కూడా దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. పరిశీలన చేసుకుంటా ఉన్నారు. ఎందుకు మేము ఓడిపోయాం? మేము జయించాలి కదా, మేము జయిస్తామని మీరు మమ్మల్ని తీసుకొచ్చారు కదా, మీరు మాతో ఉన్నారు కదా, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు కదా, ఆ నదిని రెండు పాయలు చేశారు కదా, యాజకులు ఆరిన్యాల మీద నడిపించారు కదా, మీరు యోర్దాను నదిని ఆరిపోయి చేశారు కదా, యెరికో పట్టణం మీద ఎంతో చక్కటి విజయాన్ని మీరు మాకు ఇచ్చారు కదా. మరి చిన్న పట్టణమైన హాయి మీదకి వెళ్ళినప్పుడు మేము ఎందుకు ఓడిపోయాం అని దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, మీలో పాపం ఉన్నది. ఎంతమంది చేశారు పాపం? ఎంతమంది? ఒక్క వ్యక్తే. కానీ అపవిత్రత ఎంతమందికి వచ్చింది? ఇంచుమించు 25 మంది చనిపోయారు. వారు పాపం చేశారా? పోనీ అయోగ్యులా? లేకపోతే యుద్ధం రానివారా? మంచి యుద్ధ శూరులే, మంచి బలవంతులే, యోగ్యులే. కానీ నీ అపవిత్రతను బట్టి, నీ పాపమును బట్టి, నా పాపమును బట్టి అమాయకులు చనిపోయారు. ఎవరి పాపాన్ని బట్టి చనిపోయారండి? ఆ సంఘములో వారిలో ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి తప్పు చేశాడు. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం ఏం జరిగింది? 25 మంది చనిపోయారు. మరి దేవుడు ఏం చెప్పారు?
నీ సంఘములో, నీ సైన్యములో, ఇశ్రాయేలీలో పాపం ఉన్నది. పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు. అతనిని నీవు కనిపెట్టి అతన్ని నిర్మూలం చేస్తేనే, ఏం చెప్పారు అక్కడ? నిర్మూలం చేయాలన్నారు. వ్యక్తి కాబట్టి నిర్మూలం చేయమన్నారు. నిర్మూలం చేసి వారిని మీ మధ్య నుండి తీస్తే తప్ప మీకు జయం రాదు అన్నారు. వారిని ఏం చేయాలండి? తీసేయాలి. వారిని మీ మధ్య ఉండనివ్వకూడదు. ఎవరైనా ముళ్ళుని కాల్లో ఉండనిస్తారా? ఉండనిస్తారా? చిన్నదేగా, మనం 50-70 కిలోలు ఉన్నాము, చిన్న ముళ్ళుంటే ఏమైంది అని ఉండనిస్తారా? ఉండనివ్వరు. అలాగే పాపాన్ని కూడా మనలో ఉండనివ్వకూడదు. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. దేవుడు దాని కొరకు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనం ఎలా ఉంటామంటే, మనల్ని ఎవ్వరూ చూడట్లేదులే అని మనం ముసుగు వేసుకుని ప్రార్థిస్తూ ఉంటాం. చిన్నప్పుడు కొన్ని కథలు చెప్తూ ఉంటారు. పిల్లంట నన్ను ఎవరు చూడట్లేదులే అని కళ్ళు మూసుకుని వచ్చి పాలు తాగుతూ ఉంటుందంట. కళ్ళు మూసుకున్నంత మాత్రాన మనల్ని ఎవరు చూడకుండా ఉంటారా? మనకెవరూ కనపడకపోతే ఎవరు మనల్ని చూడట్లేదులే అని అనుకోవడం అది చాలా వెర్రితనం. మనల్ని దేవుడు యోగ్యురాలుగా మనల్ని ఎంచాలి అంటే మనలో పాపం ఉండకూడదు, మనలో అసూయ ఉండకూడదు. పులిసిన పిండి అంటే ఏంటి అనుకుంటున్నారు? పులిసిన పిండి అంటే ఏంటి అనుకుంటున్నారు? పాపమే. పులిసిన పిండి అంటే మోసమే. దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము పులిసిన పిండితో సమానమే. పాడైపోయిన పిండిని తీసుకొచ్చి కొంచెం మంచి పిండిలో కలపండి, పాడైపోయిందండి పిండి, వాసన వస్తుంది, కంపు కొట్టేస్తుంది. కొంచెమే కదా అని చెప్పి ఒక కేజీ పిండి తెచ్చి అందులో కలపండి, ఏమవుద్దా? తింటామా? మొత్తం అంతా కంపు కొట్టుద్ది. కాబట్టి ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అని దేవుడు మనకు చెప్తా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడిది అక్కడ పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా 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 అంటాం. మనం ఎక్కడిది అక్కడ పెట్టుకుని ఏమంటాం? అప్పుడేమంటారు దేవుడు? నువ్వెవరువో నాకు తెలియదయ్యా అంటారు. అదేంటయ్యా, మీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? అనేక స్వస్థతలు చేయలేదా? అనేక స్థలాల్లో మేము చర్చిలు కట్టించలేదా? చర్చిలో ఫ్యాన్లు పెట్టలేదా? చర్చికి కుర్చీలు ఇవ్వలేదా? మేము అన్నదానం చేయలేదా అంటారు. నువ్వు ఏం చేసినప్పటికీ నువ్వెవరో నాకు తెలియదయ్యా. ఎందుకు? నేను ఆశించే జీవితం నువ్వు కాపాడుకోలేకపోయావు. కాపాడుకుంటున్నామండి? దేవుడు ఆశించే జీవితాన్ని మనం కాపాడుకుంటున్నామా? కాపాడుకోలేకపోతున్నాం. చూడండి, ఇలాగే ప్రారంభంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గరికి అర్పణ పట్టుకెళ్ళారు. ఒకరి అర్పణ ఆరాధన అంగీకరించబడింది, మరొకరి అర్పణ ఆరాధన అంగీకరించబడల. ఎందుకని చెప్పండి? ఒక వ్యక్తి ఏమో దేవుణ్ణి విలువగా ఎంచాడు, మరొక వ్యక్తి ఏమో దేవుణ్ణి విలువగా ఎంచల. ఒక వ్యక్తి ఏమో నా జీవితంలో శ్రేష్టమైంది దేవునికే అన్నాడు, మరొక వ్యక్తి అనుకున్నాడు దేవుడు ఏది ఇచ్చినా తీసుకుంటాడుగా అనుకున్నాడు. దేవుడు మనలాంటి వాడేగా, దేవుడు ఆయన ఏది ఇచ్చినా తీసుకుంటాడుగా అనుకున్నాడు. కానీ దేవుడు నాణ్యతను కోరుకుంటున్నాడు. హేబేలు తను పండించినటువంటి పంటలో శ్రేష్టమైన భాగాన్ని తీసుకెళ్ళాడు. ఏం పట్టుకెళ్ళాడు? ఒక మంచి పొట్టేలును తీసుకెళ్ళాడు. కానీ కయీను తాను పండించినటువంటి పంటలో ఏం పట్టుకెళ్ళాడు?
శ్రేష్టమైనది పట్టుకెళ్ళాలి. హృదయంలో చులకన భావం ఉంది కయనికి, కానీ హేబేలుకి హృదయంలో ఏముంది? దేవుడంటే భయభక్తులు ఉన్నాయి. కానీ కయనికైతే దేవుని యందు భయభక్తులు లేవు. నా తమ్ముడు తీసుకెళ్తున్నాడు కదా పొటేలును, నేను కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నారు. ఎలాంటి హృదయంతో ఈ స్థలానికి వచ్చావు? ఎలాంటి హృదయంతో దేవుని దగ్గరకు వస్తున్నాం? ఎలాంటి హృదయంతో దేవునికి మనం ఇస్తున్నాం? దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉంటారు, ఎలాంటి హృదయంతో మనం ఇస్తున్నాం. నీవు ఎంత ఇచ్చావు అనేది దేవుడు చూడరు, ఎలాంటి హృదయంతో దేవునికి ఇస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. అన్నదమ్ముల్లో ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు కొట్టివేయబడ్డారు. ఎందుకు? ఇద్దరు ఒక తల్లి బిడ్డలే. ఇద్దరు ఎవరా తల్లి? మొదటి తల్లి అమ్మ, అవ్వమ్మ. ఆ తల్లి కుమారులే ఇద్దరు కూడా. కానీ ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు కొట్టివేయబడ్డారు. ఎందుకనంటే వారి హృదయం సరిగా లేదు. కయీను యొక్క హృదయం సరిగ్గా లేదు. కాబట్టి ఒకరి అర్పణ అంగీకరించబడింది, మరొకరిది అంగీకరించబడలా. ఏముంది అతని జీవితంలో? దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉంది. దేవునికి లోబడే మనసు లేదు కయీనుకి. కాబట్టి అతని దేవుడు పక్కన పెట్టేశారు. అతన్ని పక్కన పెట్టినట్టు దేవుడు మనల్ని పక్కన పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అతని జీవితాన్ని దేవుడు విడిచిపెట్టినట్లుగా మన జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది మనం వాక్యం నుండి నేర్చుకోవాలి. వాక్యాన్ని వినడమే కాదు, వాక్యాన్ని బహు జాగ్రత్తగా ధ్యానించాలి. వాక్యము రెండంచులు గల ఖడ్గం. అది చెబుతున్నటువంటి మీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. చెప్పిన నేను బహు జాగ్రత్తగా లేకపోతే నేను కూడా భ్రష్టుని అయిపోతా. ఒక రాజుగారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడండి. ఒక రాజుగారి దగ్గరికి ఒక వ్యక్తి ఒక రుమాలలో కొన్ని నాణ్యాలు మూట కట్టుకుని పట్టుకెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేవారు ఎలా ఉండాలి అనుకోండి? ఇప్పుడు సీఎం గారు, మన సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అవునా? చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? మంచి దుస్తులు వేసుకుని చక్కగా వెళ్ళాలి, అవునా? లేకపోతే చింపిరి బట్టలు వేసుకుని రోడ్ల మీద తిరిగేవాడు నేను చంద్రబాబు గారితో మాట్లాడాలంటే పంపిస్తారా లోనకి? రోడ్డు మీద అడుక్కు తింటాడండి, రోజు రోడ్లంటే తిరుగుతాడు, ఎవరన్నా ఏదైనా ఇస్తే తింటాడు, రోడ్ల మీద పడుకుంటాడు. అలాంటి వ్యక్తి నేను చంద్రబాబు గారితో మాట్లాడాలి, నన్ను లోనకు పంపించండి అంటే పంపిస్తారా? ఎందుకు పంపించరు? అతను ఆ చంద్రబాబు గారితో మాట్లాడడానికి అర్హత నీకు లేదు. ఎందుకు? నీ జీవితం, నీ శరీరం అంతా బాగోలేదు. మరి ఆ దేవాతి దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, లేకపోతే మన ప్రార్థన ఆయన అంగీకరించాలంటే మనం ఎలా ఉండాలి? మురికి బట్టలు కట్టుకుని మురికి జీవితంతో మనం చేసే ప్రార్థన దేవుడు వింటారా? అపవిత్రమైపోయినటువంటి హృదయంతో, మొద్దుమారిపోయిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆ దేవాతి దేవునికి చేరుతుందా? చేరుతుందండి. కానీ మనం ఏమీ పట్టించుకోకుండా ఎలాగ ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎలా ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళిపోద్ది అనుకుంటాం. మురికి బట్టలు కట్టుకున్న ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్న ఒక అధికారి దగ్గరికి వెళ్ళటానికే నిన్ను వెళ్ళనివ్వరు కదా. ఆ దేవాతి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన నీ ప్రార్థన, నువ్వు మురికి వస్త్రాలు ధరించుకుని అపవిత్రతను నువ్వు ఉంటే నీ ప్రార్థన అక్కడికి వెళుతుందా? వెళుతుందండి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు అని ఉంటుంది. నీలో కన్నీరేది? నీలో హృదయంలో ఉన్న బాధ ఏది? విరిగి నలిగిన హృదయం నీలో, నాలో, మనలో ఉన్నదా? విరిగి నలిగిన మనస్సును దేవుడు ఎన్నడూ అలక్ష్యం చేయరు కదా. నా హృదయం విరిగిందా? నా హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నానా? పాపాన్ని విడిచిపెట్టానా? పాపాన్ని ద్వేషించానా? దేవునికి అనుకూలంగా నేను బ్రతుకుతున్నానా అనే మనస్సు మనలో ఉండాలి.
ఇవేమీ లేకోకుండా నేను ప్రార్థన చేస్తాను. ఏంటి నువ్వు చేసే ప్రార్థన? వెళుతుందా దేవుని దగ్గరికి? వెళుతుందండి? ఏ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు, ఏ ప్రార్థన దేవుడు అంగీకరించరు. ఎలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తారు, ఎలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరించరు అనేది మనకు అర్థం కావాలి. మన ప్రార్థన పరలోకాన్ని సంధించాలంటే నేను ఎలా ఉండాలి? కడగబడిన పెదవులు నాలో ఉండాలి, హృదయములో దేవుని యందు భయభక్తులు ఉండాలి, హృదయంలో సత్యం ఉండాలి, అంతరంగంలో సత్యం ఉండాలి. ఎన్నో నియమాలు ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా నేను బాగున్నాను, నేను యోగ్యుడిని, నేను పరలోకానికి వారసునని మనం గంతులు వేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు మనం ఓడిపోతాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయను. ఐగుప్తు దేశం నుండి అనేక లక్షల మంది బయలుదేరారు. ఎందుకు వారు మధ్యలో అంతమైపోయారు చెప్పండి? ఐగుప్తు దేశం నుండి అనేక లక్షల మంది బయలుదేరారు, ఎందుకు వారు మధ్యలోనే ఆగిపోయారు? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక తీయండమ్మా. తీసారా? 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. మరియు అందరూ తీయండి, అందరూ చూడండి. 3వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గాలను వారు తెలుసుకొనటలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్లి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏం చెప్పారండి? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు 40 సంవత్సరాలు అనేక అద్భుత కార్యాలు చూశారు, కానీ ఏం జరిగింది? మీ పితరులు 40 సంవత్సరాలు చూసి నన్ను పరీక్షించి శోధించారంట. అనేక అద్భుత కార్యాలు చూస్తున్నారు, అయినప్పటికీ దేవుని శోధిస్తున్నారు. దేవుడు గొప్పవాడు అంటున్నారు, తప్పులు చేస్తున్నారు. దేవుడు ఎంతో విలువైన వాడు, పరలోకానికి మనల్ని వారసులుగా చేస్తాడు అంటున్నారు, అయినప్పటికీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు. అలాంటి దుష్ట హృదయము కలిగిన వారి వలన దేవుడు విసిగిపోయారంట. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని దేవుడు చెప్పారంట. అలాంటి దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుని పరీక్ష చేయాలి. అలాగ పరీక్ష చెయ్యకపోతే ఏం జరుగుతుంది? 13వ వచనం చూడమ్మా. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనకుడని చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయము ఉండగానే ప్రతి దినమును ఒకనికొకను బుద్ధి చెప్పుకొనుడి.
ఎలయనగా మొదటి నుండి మనకున్న మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము దృఢ విశ్వాసము అంతము మట్టుకు అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలంట. దేవుడు మనకేమి నేర్పించారో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాంటి హృదయాన్ని, అలాంటి జీవితాన్ని మనం గట్టిగా పట్టుకోకపోతే మనం క్రీస్తులో పాలివారము కాలేము. మనము క్రీస్తులో పాలివారముగా ఉండాలి అంటే దేవుడు మనకి ఏది నేర్పించారో దాన్ని తుదముట్టుకు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నారా అండి? సగం దూరం వెళ్ళి నాకు వదిలేశారా? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడిన ప్రకారము వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగు కొనకుడి. వారిలో కొందరు సనిగి. చాలు, అర్థమైందా? కొద్దిమంది విగ్రహారాధన చేశారంట, కొంతమంది వ్యభిచారం చేశారంట, కొంతమంది శోధించారంట, కొద్దిమంది సనిగారట. సరిగిన వారేమో సంహానుకుని చేతిలో చనిపోయారు, శోధించిన వారేమో సర్పము చేత నశించిపోయారు. వ్యభిచారం చేసి 23,000 మంది చనిపోయారు. కొద్దిమంది విగ్రహారాధన చేసి భూమి కింద భాగాలకి దిగిపోయారు. వారందరూ కూడా దేవుని అద్భుత కార్యాలు చూసిన వారే. దేవుడు మన్నాని వారికి ఇస్తే చక్కగా భుజించిన వారే. సముద్రాన్ని పాయలు చేసినప్పుడు సముద్రం మధ్య నడిచిన వారే. కానీ అనేక అద్భుతాలు చూసి కూడా వారి హృదయం ఎలా ఉందంటే మొద్దు మారిపోయింది, బండ మారిపోయింది. దేవుడు ఏం చేస్తాడులే, చూసినా ఆయన ఏం చేయగలడులే అనుకున్నారు వాళ్ళు. విని కోపం పుట్టించిన వారెవరు? ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారే కదా. వారందరూ సముద్రంలోను మేఘములోను బాప్టిజం పొందారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక వారి శవముల అరణ్యంలోనే రాలిపోయారు. ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించారు?
ఇలాగ మీరు చెడ్డవాటిని ఆశింపకుండా, వారు ఆశించినట్లు మీరు ఆశించకుండా, వారు పడిపోయినట్లు మీరు పడిపోకుండా, వారు నష్టపోయినట్లు మీరు నష్టపోకుండా ఉండడం కొరకు దేవుడు మనకి ఇవన్నీ ఇందులో దేవుని వాక్యంలో రాయించారు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు చెబుతా ఉన్నారు అంటే, వారు నష్టపోయినట్లు మీరు నష్టపోకుండా ఉండటం కొరకు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపకుండా మధ్యలో ఆగిపోయినట్లు మీరు ఆగిపోకుండా ఉండటం కొరకు దేవుడు ఇవన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు ఈరోజు నీతో నాతో మనతో ఏం చెప్తా ఉన్నారంటే, పులిసిన పిండి కొంచెమైనను, చిన్న పాపము నీ జీవితంలో ఉంటే, చిన్న అవిధేయత నీ జీవితంలో ఉంటే, చిన్న మత్సరము నీ జీవితంలో ఉంటే, ఆ చిన్న దాన్ని బట్టి, ఆ చిన్న పాపాన్ని బట్టి నీ జీవితం మొత్తం పాడైపోతుంది. నువ్వు పరలోకానికి వారసుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచారు, కానీ నీవు నిత్య నాశనానికి వారసుడు అయిపోతావు. నీ ముద్దంతయు, నీ జీవితం అంతయు, నీ కుటుంబం అంతయు, నీ సంఘాన్ని మొత్తాన్ని పాడు చేసేవాడిగా అయిపోతావు. ఆ ఒక్క ఆకాను చేసినటువంటి తప్పును బట్టి, పాపాన్ని బట్టి ఇశ్రాయేలీల్లో ఇంచుమించు 25 మంది యుద్ధ శూరులు చనిపోయారు. అలాంటివి నీవు నేను మనము ఆశించకుండా, అలాంటి అపవిత్రతలో మనం జీవించకుండా మనం మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. అలా ఏ అపవిత్రత నాలో ఉన్నది, ఏ పాపము నాలో ఉన్నది, ఏది నేను పరలోకానికి వారసుడిగా ఉండకుండా నన్ను అపవిత్రపరుస్తుంది ప్రభువా, ఎందుకు నా కుటుంబము జయించలేకపోతున్నాను, ఎందుకు నా బిడ్డలు అయోగ్యులుగా అయిపోతున్నారు, బహు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎన్నో మార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో మార్లు ఉద్యోగ కూడానికి వెళుతున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ హృదయంలో మోసం పోవట్లేదు, హృదయంలో పాపం పోవట్లేదు, హృదయాంతరంగాల్లో దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండకపోతే మనం ఎప్పటికైనా ఓడిపోతాం. కొరుకుడు పురుండు పాకినట్లు వారి మాటలు పాకును. కాబట్టి దేవుడు చెప్పిన విధంగా మనము ముందుకు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా మనం జీవించినట్లయితే, ఆయన చెప్పిన విధంగా మనల్ని మనం అనేక మార్లు పరిశీలన చేసుకున్నట్లయితే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించాలి. ఉపేక్షించడం అంటే ఏంటండి? నిర్లక్ష్యం చేయడమా? ఉపేక్షించడం అంటే ఏంటి? తరచి పరిశీలన చేసుకోవాలి. నేను ఖచ్చితంగా ఉన్నానా, నేను కరెక్ట్గా ఉన్నానా, నా ఆలోచనలు కరెక్ట్గా ఉన్నవా, నా ఉద్దేశాలు కరెక్ట్గా ఉన్నవా, నా జీవితం కరెక్ట్గా ఉన్నదా అని తరచి చూసుకోకపోతే, నేను బాగానే ఉన్నానులే అనుకుంటే మనం వెళ్ళి బొక్కబోర్లుగా పడిపోతాం. గెలుపు ముంగిట మనము ఓడిపోతాం, గెలుపు ముంగిట మనం బోర్లుగా పడిపోతాం. అందుకని దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి పదే దుష్టాంతరములుగా వారు పడిపోయినట్లు మీరు పడిపోకూడదని, వారు నష్టపోయినట్లు మనం నష్టపోకూడదని దేవుడు ఇందులో రాయించారు. చాలామంది అనుకుంటా ఉన్నారు, దేవుడు ఇందులో అన్నీ రాయించారు ఏంటి అనుకుంటారు. వారు నష్టపోయినట్లు మనం నష్టపోకుండా ఉండడం కొరకు దేవుడు రాయించారు ఇందులో. దేవుడు దావీదు పాపాన్ని ఎందుకు ఇందులో రాయించారంటే, దేవుడు నా హృదయానుసారుడైనటువంటి దావీదును కూడా నేను శిక్షించాను, నేను యథార్థవంతుడును, నేను నీతిమంతుడును, నేను ఎన్నడూ పాపమును రైట్గా ఎన్నడూ చెప్పను అని చెప్పడం కొరకు దేవుడు రాయించారు. చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా దావీదు ఎంతో గొప్పవాడు అంటారు, తప్పు చేశాడు అయినా దేవుడు చూసి ఊరుకున్నాడు అనుకుంటారు. దేవుడు చూసి ఊరుకోలేదు. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా దావీదు ఆ ప్రాయశ్చిత్తాన్ని చేశాడు కాబట్టి దావీదు మరలా అంగీకరించబడ్డాడు. ఈ రోజున తప్పు పొరపాటు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. అలాంటి విడిచిపెట్టే మనసు మనలో ఉంటే, దేవుడు అంగీకరించే జీవితం మనలో ఉంటే మాత్రమే మనం ఫలిస్తాం, లేకపోతే ఓడిపోతాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయను. నీ జీవితం అంతా పులిసిపోద్ది, నీ జీవితం అంతా అపవిత్రం అయిపోద్ది, నీ జీవితం అంతా పాపం అయిపోద్ది. ఆ పాపాన్ని తీసి మనం జయించగలం. కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేద్దాం.
దేవునికి అంగీకారమైనటువంటి జీవితాలు మనం సంపాదించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యము కొరకై మీకు వందనాలు. మేమందరము బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే మనస్సు మాకు దయచేయమని, మీ ఆత్మచేత మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.